మోటార్ టెర్మినల్. ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి U1 V1 W1 U2 V2 W2. ఓకేనా. ఇప్పుడు ఈ మెయిన్ కాంటాక్టర్ ఏదైతే ఉన్నదో ఈ మెయిన్ కాంటాక్టర్కి వచ్చేసేటప్పటికి చూడండి ఇలా కనెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే R ఫస్ట్, సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి Y, థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి B ఇక్కడ B. చూడండి ఇది మోటార్ టెర్మినల్లోని ఇది U1 V1 W1 U2 V2 W2. ఈ ఏదైతే 6 పోల్స్ 6 పోల్స్ ఉన్నాయో ఈ 6 పోల్స్కి కూడా మనం మెయిన్ కాంటాక్టర్ నుంచి RYB ఈ 3 కనెక్ట్ చేసాం కదా. కనెక్ట్ చేసినప్పుడు ఈ మోటార్ ఎప్పుడైతే స్టార్టింగ్లో రన్ అవ్వాలి అంటే లో వోల్టేజ్లో, ఎందు గురించి అంటే డెల్టాలో తీసుకునేటప్పటికి వోల్టేజ్ యామ్స్ టార్క్ ఎక్కువగా తీసుకునేటప్పటికి అక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టార్క్ పవర్ అనేది ఒకేసారి ఎక్కువ అవ్వడం గురించి అని చెప్పేసి స్టార్ అండ్ డెల్టా కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా 5 HP అబవ్ దాటితే కనుక మనం స్టార్ అండ్ డెల్టా యూజ్ చేయడం జరుగుతుంది మోటార్స్లోని. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి మనం మెయిన్ కాంటాక్టర్ కనెక్ట్ చేసాం కదా. మెయిన్ కాంటాక్టర్ నుంచి కనెక్ట్ చేసిన తర్వాత అంటే ఫుల్ స్టార్ అండ్ డెల్టా దీంట్లోకి వచ్చేసేటప్పటికి ఇంకా టైమర్ అనేది, తర్వాత మెయిన్ MCB అనేది ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. అప్పుడు మెయిన్ కాంటాక్టర్ స్టార్ కాంటాక్టర్ డెల్టా కాంటాక్టర్ ఈ మూడాట్లకి ఈ కాంటాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ కాంటాక్టర్స్ ఇది మోటార్ టెర్మినల్ కదా. ఈ మోటార్ టెర్మినల్ నుంచి మీరు చూడండి ఇది ఇక్కడ మనం మోటార్ స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు టార్క్ తక్కువగా రావాలి కాబట్టి ఇక్కడ స్టార్ కాంటాక్టర్ ఆన్ చేసినప్పుడు ఈ 3 కూడా లూప్ చేయడం ఆన్ అవుతుంది అన్నమాట. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ 3 కూడా క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 ఈక్వల్ అయిపోయినప్పుడు ఈ మూడాట్లకి చూడండి ఈ మూడాట్లని ఇక్కడ నుంచి ఒక 6 వైర్లు, ఇక్కడ నుంచి ఒక 3 వైర్లు వచ్చినాయి కదా. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ ఆన్ అయినప్పుడు ఈ పైన సర్క్యూట్ అనేది క్లోజ్ అయినప్పుడు ఈ మోటార్ రన్నింగ్లోని ఓన్లీ ఇక్కడికి ఏమొస్తుంది, ఇక్కడికి షార్ట్ అయ్యింది. ఓకేనా. ఇక్కడ షార్ట్ అయింది కదా, అందు గురించి ఈ 3 షార్ట్ అయింది కదా. ఇప్పుడు